డాలస్లో తెలుగు వారందరికీ శుభోదయం. రేడియో సురభి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM, ఫనేషియా.net, రేడియో ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ. మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి, రిలేటర్స్ మార్ట్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్కొనార, లాస్ అండ్ ట్రావెల్స్, అక్లాండ్ అసోసియేట్స్, తన్మయ జ్యువెలర్స్. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. ఒక చక్కటి పాటతోటి ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. పురుషోత్తమా 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 పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరించి పెద్దలిచ్చిన విధానమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, తోగా నడచి రక్షించే దివ్యౌషధమా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. మీరు విన్న పాట అన్నమయ్య సినిమా నుంచి అన్నమాచార్య రచించిన అన్నమాచార్య కీర్తన. చక్కటి శనివారం కదా, చక్కగా ఒక మంచి
దైవ ప్రార్థనతోటి దేవుడి పాటతో మొదలు పెడదామని అన్నమాచార్య కీర్తన అన్నమయ్య సినిమా నుంచి బాలుగారి గలంలో విన్నారు. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. ఈరోజు పాటల్లో మీకోసం చక్కగా ఇప్పుడు మనకి బయటంతా కూడా ప్రకృతి మన కోసం పచ్చదనాన్ని, తర్వాత పూలని, ఆకాశంలో రకరకాల మేఘాల ఏమంటారు భంగిమలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని రకాల ఆనందాలతోటి ప్రకృతి మన కోసం చాలా చాలా అందంగా ఆనందంగా తయారై ఉంటుంది. కాబట్టి అవి చూసి ఆనందించడం, అవి చూసి వాటితోటి ఈ సీజన్ ఎస్పెషల్లీ మనం అందరం కూడాను వీ డూ లాట్ ఆఫ్ స్పెషల్ థింగ్స్. మనం అందరము కుటుంబం అందరం కలిసి, తర్వాత పెరట్లో చేసే పనుల నుంచి బయటకు వెళ్ళి చేసేవి, ఇలా రకరకాలు ఇవి ఇన్ని రోజులు కలుగులో నుంచి బయటకు వచ్చి ప్రకృతితోటి మమేకమై ఆనందించే రోజులు అన్నమాట. సరే, ఆ సందర్భాన్ని అట్లా ఉన్న మన చుట్టుపక్కల పరిస్థితుల్ని తీసుకొని కొన్ని పాటలను మీకోసం తీసుకొచ్చాను, వింటురు. కానీ ఈ పాటలన్నీ వింటూ కూడా మీరు నాకు స్టూడియోకి ఫోన్ చేయొచ్చు. జనరలీ ఒక 2-3 పాటలు అయిన తర్వాత ఐ విల్ ఇన్వైట్ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతాను, మీరేం చేస్తున్నారు ఈ వసంతకాలం సమయంలో. ఈ స్ప్రింగ్ బ్రేక్ కూడా కొన్ని చోట్ల వస్తుంది, తొందరలో మనకి సెలవులు వస్తాయి. ఈ సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరం కూడా రానుంది, తెలుగు సంవత్సరం కూడా కొత్తది రానుంది మనకు తొందరలో. అలా అన్ని రకాలుగాను ఇప్పుడు ఒక విపత్తు ఏదైతే మనల్ని ఆవరించి ఉండిందో దాని నుంచి బయటపడడానికి మనకు మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. 60 మిలియన్ వ్యాక్సినేషన్స్ జరిగాయి నిన్నటిదాకా. ఇట్లాగా చూసుకుంటూ వెళ్తుంటే చాలా ఉంటారు, ఈ కొత్త చిగుర్లు, కొత్త వర్ణాలు ప్రకృతిలో ఉన్నట్టుగానే మనకు కూడా ఈ ఆశ చిగురిస్తోంది, లేదా మన జీవనం మళ్ళీ బాగవుతుందన్న, ఈ ప్రగతి వైపు వెళుతోందన్న భావంతో మనకి అన్ని చోట్ల కనిపిస్తోంది. కాబట్టి అటువంటి మూడ్ని, అటువంటి వాతావరణాన్ని మనకి బాగా ఎత్తి చూపించే పాటలు మీకోసం తీసుకొచ్చాను. సో విందురు. కానీ మీరు వింటూ నాకు స్టూడియోకి ఫోన్ చేయాలి, 9722355555. ఈ పాట మీకు మొట్టమొదట నేను ఒక చక్కటి లలిత గీతం వినిపిస్తాను. ఈ లలిత గీతము వింటూ ఒకవేళ మీరు గొంతు గుర్తుపట్టగలిగితే ఎవరు ఈ పాట పాడిన వారు అనేది చెప్పగలిగితే బాగుంటుంది. సార్ గొంతు గుర్తుపట్టగలిగితే స్టూడియోకి ఫోన్ చేయండి, 9722355555. పదములను
మీరు విన్న చక్కటి లలిత గీతం ఓహో ఓహో వసంతమా, వై చైతన్య ప్రసాద్ గారు రచించినది. టిఆర్ జయదేవ్ గారి సంగీతానికి గొంతు గుర్తుపట్టమంటే నాకు జిక్కి గారు అని చెప్పి ఫోన్ చేశారు. కానీ డెఫినెట్లీ అది వాణిజయరామ్ గారు. వాణిజయరామ్ గారు గొంతు మొట్టమొదట్లో ఇది మేబీ 70s 80s పాట అనుకుంటాను, 70s ఉండొచ్చు బహుశా. ఓహో వసంతమ్మ చాలామందికి దూరదర్శన్ హైదరాబాదు లేదా ఆకాశవాణి విన్న వాళ్ళందరికీ కూడా ఈ పాటలు, తర్వాత మనకి బాల్యంలో పాటలు నేర్పించేటప్పుడు సంగీత కాంపిటీషన్స్లో అంటే క్లాసికల్ మ్యూజిక్ కాకుండా లైట్ మ్యూజిక్ నేర్చుకొని చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక జ్ఞాపకంలా ఉంటుంది ఇలాంటి పాటలన్నీ కూడా. ఎందుకంటే దీస్ ఆర్ పక్కా స్టేజ్ పాటలు అనమాట. పిల్లలకి నేర్పిస్తారు, చాలా బాగుంటుంది పాడడానికి, వేదిక ఎక్కి పాడొచ్చు. అలాంటి పాటల్లో ఈ ఓహో ఓహో వసంతమ ఆ పాటతోటి ఇవాళ కార్యక్రమాన్ని కొంచెం వసంత హేళ నడుస్తోంది కాబట్టి చక్కగా అటువంటి మూడ్ సెట్ చేసే పాటలు మీకోసం కోరి తీసుకొచ్చాను. అలాగే మీరందరూ కూడా మీకు ఏవైనా అలాంటి ధోరణిలో పాటలు వినాలంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి. అండ్ దెన్ ఆల్సో నాకు 2వ గంటలో మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను, ఒక మంచి హాస్య కథ, అది చెప్తాను, విందురు. కానీ సరే, ఇప్పుడు ఇంకొక పాట మనకి వసంతం రాగానే మనసు ఎలా అవుతుందో చెప్పడానికి ఈ పాట తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9723355555. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే, నవ వసంత గానముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే, నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించెనే, తనువు పరవశించెనే. నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా, మనసు పరిమళించెనే, తను పరవశించెనే, నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే. మనసు పరిమళించెనే, తను పరవశించెనే. క్రొత్త పూల నెత్తావులతో మత్తు గాలి వీచగా, క్రొత్త పూల నెత్తావులతో మత్తు గాలి వీచగా, మనసు పరిమళించెనే, తను పరవశించెనే. తెలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా,
తెలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరిమళించనే తను పరవశించనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించనే తను పరవశించనే. ప్రకృతి శోభ చూసినప్పుడు, వసంత హేళ చూసినప్పుడు, మన చుట్టుపక్కల ప్రకృతిలో ఉండే అద్భుతమైన విషయాలన్నీ చూసినప్పుడు మనసు ఎలా పరిమళిస్తుంది, తనువు ఎలా పరిమళిస్తుంది, ఇవన్నీ చెప్పడానికి ఇంతకంటే బాగా ఎవరు రాయలేరేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఈ మాటల్లో చెప్పిన దానికంటే ఇంకా బాగా చెప్పలేరు ఎవరు అనిపిస్తుంది. పెండ్యాల గారు స్వరానికి పింగళి గారి సాహిత్యం, క్షమించాలి, ఘంటసాల మాస్టారు, సుశీల గారు పాడిన ఒక అద్భుతమైన యుగళ గీతం. ఇందులో పదాలని కూడా తేలిగ్గా ఉంటాయి మీకు. అలా చుట్టుపక్కల ఎలా ఉంటుంది వసంతం, నవవసంత రాగముతో నీవు చెంత నిలువగానే అంటారు. అక్కడ ఒకరికొకరు వసంతం, అలాగే వాళ్ళ చుట్టూ వసంతం, అలా ఒకరికొకరు దగ్గర ఉన్నప్పుడు ఉండే పరిమళం, అలాగే చుట్టుపక్కల వసంతంలో ఇన్ని శోభలు ఉన్నప్పుడు మనసు ఎలా పరిమళిస్తుంది అనేది, కోయిలమ్మలు కూయడము, సెలయేరులు కలకల గలగల పారడము, కొత్త పూలు నెత్తావులు అంటే అందులో తావులు రావడం. ఇందులో ఒక పదం బాగుంటుంది, గుమ్ములు గుమ్ములుగా అంటారు, భ్రమరమ్ములు గుమ్ములు గుమ్ములుగా అంటారు. గుమ్ములు అంటే గుంపులు అనమాట, గుంపులు గుంపులుగా భ్రమరాలు తిరుగుతున్నాయని. ఇలాగా చాలా, అలాగే తెలిమబ్బులు, కొండలపైన మబ్బులు ఉంటాయి. ఇప్పుడు మనకి డెఫినెట్లీ స్ప్రింగ్ అనగానే మనకు కొన్ని పాటలు అలాంటివి కూడా ఉంటాయి. మీకు చక్కగా ఉన్నట్టుండి మబ్బులు వచ్చేస్తాయి ఆకాశంలో, డిఫరెంట్ ప్యాటర్న్స్. నాకైతే నాకు చాలా ఆనందం అవన్నీ చూడడానికి. సాయంత్రాలు ఎస్పెషలీ సాయంత్రాలు మబ్బులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫార్మేషన్, టెక్సస్ స్కైస్లో అందులో ఇంకా బ్రహ్మాండంగా ఇలా ఏమంటారు విశృంఖలంగా కనిపిస్తాయి మేఘాలు, బాగా ఓపెన్ స్కైస్ ఉంటాయి కాబట్టి మనకు చాలా బ్యూటిఫుల్గా సాయంత్రం కలర్స్ అవన్నీ కూడా బాగుంటాయి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ టైం. అందరూ కూడా ఏం చేస్తున్నాము మనము అంటే ఇట్లా ప్రకృతితోటి ఇలా బాగున్నప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్. మీరు చాలామంది తోట పని చేస్తారు, చాలామంది తోటలో పూల మొక్కలు వేస్తారు, కూరగాయల చెట్లు వేస్తారు, ఇలా రకరకాల విషయాలు. తర్వాత బయటకు వెళ్ళి వైల్డ్ ఫ్లవర్స్ కొద్దిగా ఇప్పుడు డౌన్ అయిపోయాడు కానీ స్టిల్ ఉన్నాయి ఇంకాను. సో వైల్డ్ ఫ్లవర్స్ అంటే ప్రకృతిలో ఎక్కడ పడితే అక్కడ బాగా దానతగా పెరిగాయి పూలు అన్నీ ఉంటాయి కదా. ఆ క్రొత్త పూల అన్ని కుట్ల నెత్తావులు మనం చూడడానికి, మన భ్రమరమ్మలు మనం ఏమిటంటే మన ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు తీసుకెళ్ళి వాటితో ఫోటోలు తీసుకోవడం. అలాగే మనం కూడా భ్రమరాలే, అలా గుమ్ములు గుమ్ములుగా వెళ్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ జనాలు వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కూడా. సో ఆ విధంగా మనం అందులో ఉండే త్రావిని గురవుకోవడం ఆ ఫోటోలు తీసుకోవడం ద్వారా. సో అలా చాలామంది చేస్తూ ఉంటారు. ప్లీజ్ డూ షేర్ మీ ఎక్స్పీరియన్సెస్ అవిను. సో అలాంటి పాటలు కొన్ని కొన్ని తీసుకొచ్చాను. హోప్ యూ ఎంజాయ్. ఈ తర్వాత మీకు వినిపించబోయే పాట ఇది కూడా ఇంకొక యుగళ గీతం. ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి, 9722355555. సన్నజాజికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది. గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది, నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది.
కలలే నిజాలాయే నాటికి అలలే స్వరాలాయ మా పాటకి కలలే నిజాలాయే నాటికి అలలే స్వరాలాయ మా పాటకి శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అని మీరు మీరు దీవించాలి సన్నజాతికి గున్న మాడికి కుదిరింది నాదే గెలుపని మాలతి నాట్యమాడింది సన్నాజాజికి గున్న మావికి పెళ్ళి కుదిరింది. కొన్ని పాటల్లో బీట్ ఎలా ఉంటుందంటే అసలు హాంటింగ్ ఉంటాయి. అది ఎప్పుడన్నా మళ్ళీ పొరపాటును విన్నాం అనుకోండి, ఇంకా అది తిరుగుతూనే ఉంటుంది ఈ పాటే రోజంతా. అట్లాంటి పాటలు ఇవి. సత్యం గారు ఎంత సింపుల్గా ఉంటుంది ట్యూన్ చూడడానికి, చిన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి సత్యం గారి స్వరానికి. ఇది మల్లెమల్ల గారు పాటలు బాగా రాస్తారని, ప్రకృతితో ఉండే పాటలన్నీ కూడా మంచి మంచి పాటలు రాస్తారు. ఇది ముత్యాల పల్లకి సినిమా నుంచి. ఇందులో ఇంకా పాటలు కూడా చాలా బాగుంటాయి. ఇది బాలుగారు సుశీల్ గారు పాడిన పాట. ఇందులో కూడా వసంతాలు ఎక్కడ ఇందాక పాట మనసు పరిమళించిన పాటలో భావాలు కూడా ఇందులో కూడా ఉంటాయి. చక్కగా ప్రకృతిని తర్వాత వాటిని కలుపుకుంటూ నాకు చాలామంది ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగానే మేము మా స్ప్రింగ్ పనుల్లో ఉన్నాము, పనులు చేసుకుంటూ తోట పనులు ఆ పనులు ఈ పనులు అంటున్నారు. చాలా సంతోషం అండి ఫోన్ చేసినందుకు సుగాత్రి గారు. అందరూ ఇంకా ఇలాగే మీ పనులు చేసుకుంటున్నా అలా ఒక కాల్ ఇలా కొట్టేసేయండి, ఒక అటెండెన్స్ వేసుకోండి, హాజరు వేసుకోండి. సరే, ఇంకొక మంచి ప్రకృతి వర్ణాల పాట మీకోసం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. 9732355555. పచ్చాని పందిరి పల్లె పల్లె పచ్చాని పందిరి నిండు నూరెళ్ళు పండు ముత్తైదు వల్లే ఉండు పంటాల లక్ష్మి సందడి పంటాల లక్ష్మి సందడి తందైన 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 తందైనా తైన తందైన తందైనా కమ్మనైన కవితలే ఈ పూలట ప్రతి కదలికలో నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే సేవేలా పలికే నాలో గీత
వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై. ఈ నేల అనేది ఒక కావ్యం అయితే అందులో అలలు శిలలు అన్నీ కూడా కథలు చెప్తూ ఉంటాయి మనకు. పూలు వర్ణాలు ఇవన్నీ కూడా కథలు చెప్తూ ఉంటే ఆ కథలన్నీ కూడా నాలో గీతమై పలుకుతూ ఉంటుంది. అందుకే ప్రకృతి చూసి పులకరించిపోయి కవులు ఎన్నో కవితలు, కావ్యాలు, పద్యాలు, పాటలు ఇవన్నిటికీ కూడా వాళ్ళందరికీ కూడా స్పందన ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలాంటి అద్భుతమైన ప్రకృతి నుంచి వస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత గొప్పగా రాశారంటే, వానవేలితోటి నేల వీణ మీటే, వానవేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే వీచేనట. కాళిదాసు లాంటి రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట అని చెప్పి, కాళిదాసు లాంటి వాళ్ళు రాసినవే ఈ పూలని. నేను ప్రతి కదలికలో నాట్యమే కదా, ప్రతి ఋతువు ఒక చిత్రమే కదా, ఎదకే కనులుంటే. సీతారామ శాస్త్రి గారు. నాకు ప్రసాద్ జోస్లా ఫోన్ చేశారు, శ్రీకాంత్ భారతం గారు ఫోన్ చేశారు, అది తీసుకోలేదు వారి ఫోన్, ఈలోపు కట్ అయిపోయింది. తప్పకుండా ఫోన్ చేయండి. ఐ థింక్ లాట్ ఆఫ్ అవుట్డోర్ పీపుల్ ఎంజాయ్ ఈ సీజన్ అంతా కూడా. బయట పరిగెత్తే వాళ్ళు, బైకింగ్ చేసేవాళ్ళు, నడకలు బాగా కొంచెం వాల్యూమ్ పెంచేవారు ఈ సమయంలో. సో ఇట్స్ ఆల్సో వండర్ఫుల్ ఎక్సర్సైజ్ సీజన్. హోప్ఫుల్లీ ఆ వింటర్ పౌండ్స్ అన్నిటిని షెడ్ చేయడానికి ఆపర్చునిటీ స్ప్రింగ్. సో మనం కూడా మనకి ప్రకృతిలో చాలా జీవాలకి పెద్ద తేడా ఏం లేదు. దట్స్ వాట్ ఇట్స్ సైకిల్, వి ఆల్ గో త్రూ దిస్. సో అదేమంటారు, అలా తిరుగుతూనే ఉండే వలయంలో మనం తిరుగుతూ ఆనందంగా ముందుకు సాగుతూ ఉండాలి. మరి అలాంటి ఆనందం ఎలా ఉంటుందో ఈ పాటలో కూడా తెలుస్తుంది. తెలిస్తే ఈ పాట ఏ సినిమాలో ఫోన్ చేయండి, 972-335-5555. చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా? తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా? చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా? అలికిన గుడిసెల చలువల మనసులు నీడలో దొరుకునా? అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను, బంగారు పంటలు పండే మన్నుకు చాలదు నిన్ను. నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు, ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వేసే పూల బాణం, పూసే గాలి గంధం, పొద్దే లేని ఆకాశం, హద్దే లేని ఆనందం, ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు.
మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనె పూయునా మినుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలానే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగించమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు బావర్చీ బిర్యానీస్ రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో బావర్చీ ప్లేను పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchiplenu.com. బావర్చీ బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. హాయ్ రేఖా, హౌ వాజ్ యువర్ వెకేషన్? ఓ ఫెంటాస్టిక్ అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి, సంవత్సరానికి 2-3 ట్రిప్స్ ఇస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదు, డీల్స్. లాసన్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. లాసన్ ట్రావెల్స్, విజిట్ lawsontravels.com. 214-631-2458. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మన తెలుగు సమాజానికి ఉపయుక్తమయ్యే మరెన్నో కార్యక్రమాలు తెలుసుకుని వాటిని తానా కేంద్ర వర్గానికి తీసుకుని వెళ్ళి వారి సహకారంతో వాటిని చేపట్టి తానా పరిధిని మరింత విస్తృతం చేయాలన్నదే నా ఆకాంక్ష. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 ఆర్ లాగాన్ టు starprorealty.com. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever.
ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net రేడియో ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని సరసిజ సమర్పిస్తూ ఉంటే మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి, రిలే ట్రస్ట్ మార్ట్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్ కొనారా, లాస్ అండ్ ట్రావెల్స్, అకలా అండ్ అసోసియేట్స్, తన్మయ్ జ్యువెలర్స్. Relay Trust Mortgage. Looking for a mortgage loan for home purchase or refinance? Sirish Poonla with Relay Trust Mortgage will do a free analysis of your current mortgage and recommend money saving options for you. Call Sirish Poonla at 9723128959 or email loan@relaytrust.com. Visit relaytrust.net. Mention this ad and receive $500 credit towards an appraisal fee. Akula and Associates, Dallas's largest immigration attorney based in Dallas, serving globally for over 2 decades at Akula. Our lawyers are experienced in handling all kinds of employment-based visas, even TB5, JLOR visas, family-based visas like K1, K3, citizenship and naturalization services. If you have a complex immigration matter, no need to worry. Our trustworthy and most efficient attorney from our firm will handle your situation to derive exceptional results for you. Just call Akula and Associates 844-299-5003. Lawson Travels. Planning to go on holidays with your family or visiting your loved ones back home or looking for a romantic getaway? No need to waste countless hours scrolling the internet. Call to book your flights over the phone with Lawson Travels. At Lawson, we have years of experience in the industry to provide our clients with superior service value and expertise. In over 20 years, we served over 1 million travelers to help them reach about 40,000 or more destinations. Whatever your destination is, it is waiting for you. Call to book your flight 214-631-2458. సౌత్ ఫోర్క్ డెంటల్, మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు ప్లేనో అండ్ ఫ్రిస్కో లొకేషన్స్లో, ప్లేనో అండ్ ఎర్వింగ్ లొకేషన్స్లో సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్ కూడా ఈ లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉంటారు. ప్లేనో లొకేషన్ అయితే కనుక ఫ్రిస్కో, క్యారల్టన్, లూయిస్విల్ వీళ్ళందరికీ కూడా దగ్గరలో 121 అండ్ ప్రెస్టన్ ఆ జంక్షన్లో ఉంటుంది. తప్పకుండా ఇట్స్ కన్వీనియంట్ ఫర్ మెనీ అదర్ సిటీస్ as well. డాక్టర్ బిందు కొల్లి, southforkdental.com. Tanmay Jewelers, క్షమించాలి. Brilliant Prep, Brilliant Education Group or Brilliant Prep is offering comprehensive SAT, PSAT programs for 18-month or immersion program for 10th graders or sophomores. They have classes online. And then they have offices in Frisco, Carrollton and South Plainfield, New Jersey. Contact 469-844-PREP 7737 or brilliantprep.com. Spice Rack, Biryani Pot, Bombay Chopsticks, Spice Rack. Ilaga 3 restaurants under one roof in Spice Rack. They have best biryanis in town. You can order food at spicerackplano.com for a curbside pickup. Mention Radio Surabhi RS5 అని Radio Surabhi code mention చేస్తే you get special discounts. తర్వాత నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి ఆలయ టెంపుల్ టైమింగ్స్ 10 o'clock to 1 PM ఎవ్రీ డే, పొద్దున పూట, సాయంత్రాలు 6 నుంచి 9 గంటల వరకు. వారి సేవల గురించి మరిన్ని విషయాల కోసం 469-410-5410కి ఫోన్ చేయండి. శ్రోతలందరికీ రేడియో సురభి కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. మనము ఆమని, వసంతం, ప్రకృతి, కళ, రంగులు, శోభలు, మన మనసు కలిగే భావాలు, అనుభూతులు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మాట్లాడుకుంటూ చక్కగా మంచి పాటలు వింటున్న నాకు చాలామంది కొంచెం నెమ్మదించిన కాఫీలన్నీ పడేసరికి కొంచెం సమయం పడినట్టుంది. నాకు వెంటనే చక్కచక్క ఫోన్ కాల్స్ వచ్చేసాయి. చాలా సంతోషం. నాకు ఇందాక నుంచి జ్యోతి గారు, శ్రీకాంత్ గారు, విద్య గారు, ఆముక్త గారు, వీణ గారు, తర్వాత అనురాధ గారు 4 సార్లు ఫోన్ చేశారు. ఎందుకంటే అన్ని తనకి ఇష్టమైన పాటలు వస్తున్నాయని చెప్పి చాలా సంతోషం. సో తర్వాత ఇంకొకటి, ఇందాక పాట మీకు ఈ కమర్షియల్ బ్రేక్ ముందర వినిపించింది ఈ చంటి సినిమా నుంచి. చాలామంది ఫోన్ చేసి నాకు సరిగ్గా చెప్పారు. ఇప్పుడే అందరూ డ్రైవ్కి వెళ్తున్నాం, డ్రైవ్లో వింటున్నాము అని చెప్తున్నారు. చాలా సంతోషం. బై ద వే, ఇది డ్రైవ్లో వినే కార్యక్రమం మాత్రమే కాదు, మీరు ఎక్కడున్నా సరే వినొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉంటే అందులో బిగ్ ఫ్యాన్ అని చెప్పి లేదా రేడియో ఫ్యాన్ అని చెప్పి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో నాట్ ఓన్లీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమే కాకుండా మీరు గత వారాల్లో జరిగినవి, ఇప్పుడు పోయిన శని ఆదివారాలు జరిగిన కార్యక్రమాలు మళ్ళీ వారం అంతా మీకు ఎనీ టైమ్ యూ వాంట్ టు ప్లే, ఆఫీస్లో పని చేసుకున్నప్పుడు పక్కన ఏదైనా మంచి రేడియో కార్యక్రమం వినాలనిపిస్తే, మంచి రేడియో కార్యక్రమం అంటే మీరు తప్పనిసరిగా రేడియో సురభిగా గుర్తు రావాలి కాబట్టి తప్పకుండా దీన్ని ట్యూన్ చేసుకోవచ్చు, వినొచ్చును. అండ్ దెన్ ఆల్సో మీ దగ్గర ఇంట్లో స్మార్ట్ స్పీకర్స్ ఉంటే కనుక, ఎఫ్ఎం రేడియోస్ కొంచెం కరువైపోతున్నాయి కాబట్టి స్మార్ట్ స్పీకర్స్ ఉంటే యూ కెన్ జస్ట్ సే సిరి
ఆర్ అలెక్సా ఆర్ వాట్ ఎవర్ మీ హే గూగుల్ మీ స్మార్ట్ స్పీకర్ ఏదైతే దానికి ఆ కమాండ్ పెట్టి ప్లే ఫనేషియా అంటే చాలు వచ్చేస్తుంది. ఇట్ విల్ ట్యూన్ ఇన్ టు ది రేడియో ఫర్ యూ. సో యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ సెర్చ్ ప్లే ఫనేషియా అని మీ స్మార్ట్ స్పీకర్స్లో చెప్పండి. ఆ విధంగా అండ్ దెన్ డాలస్కే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ రేడియో వినొచ్చు. యూ కెన్ టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అక్రాస్ ద గ్లోబ్ టు ట్యూన్ ఇన్ టు రేడియో సురభి. ఆ చంటి సినిమాల పాట ఎన్నెన్నో అందాలు, అది బాలుగారి చిత్ర గారు పాడింది, వేటూరు గారి సాహిత్యానికి ఇళరాజా స్వరం. సరే, అటువంటిదే ఇంకొక పాట. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి 9722355555. ఆల్సో షేర్ విత్ మీ, మీరు ఏం చేస్తున్నారు స్ప్రింగ్లో, బయటకు వెళ్ళడానికి ఎటువంటి పనులు చేస్తున్నారు, వైల్డ్ ఫ్లవర్స్ ఎక్కడ చూస్తున్నారు, మీ ఇంట్లో తోట పనులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు చెప్పండి. ఐ విల్ ఆల్సో టేక్ యూ ఆన్ ఎయిర్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ సమ్ శ్రోతలతోటి మీరు స్పెషల్గా ఏమైనా చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా ప్లీజ్ డూ షేర్. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి 9722355555. మీరు వింటున్నది రేడియో సురభి. పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జెండోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, జతులాడ. పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా. కలిసొచ్చేటి కాలాలతో గిళ్ళలో కలలొచ్చాయిలే, కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే. అనుకోని రాగమే అనురాగ దీపమై, వలపన్న గానమే ఒక వాయులీనమే. పాడే మరి పాడి పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జెండోన సంపెంగా. నా కవితే నీ కళలే కళ్యాణిగా. అరవిచ్చి పేరి రాగాలకి స్వరమిచ్చావులే, ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే. అలయంకి పాటలే ఇలా పూల తోటలే, పసి మొగ్గరేకులే పరువాల చూపులై. పూసి విరబూసే పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జెండోన సంపెంగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై. ఆడ జదురా పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జెండోన సంపెంగా.
కొన్ని ఇట్లా ఎవర్ గ్రీన్ పాటలు ఉంటాయి కదా, అట్లాంటి పాటలు ఇది కూడా ఒకటి. ఎంఎం కీరవాణి గారి స్వరానికి బాలు చిత్ర గారు మళ్ళీ పాడిన పాట, వేటూరు గారి సాహిత్యం. ఆఫ్ కోర్స్ ఇందాక ఎన్నెన్నో అందాలు చంటి సినిమాలో ఇళయరాజా గారికి, ఇప్పుడు కీరవాణి గారికి పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా. ఇలా చూస్తే కనుక మనకు ప్రకృతిని మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందులో ఉండే అందాలని ఆపాదించుకుంటూ ఉండడం అంటే బేసికలీ మనం కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. మనం కూడా ప్రకృతిలో భాగమే. అందులో నవ్వు ఉంటే ఇందులో కూడా మనలో కూడా నవ్వు ఉంటుంది అక్కడ ఉండేదాన్ని బట్టి. మొన్న ఎక్కడో మాట అన్నా అనమాట, ఇట్లాగా మనకు నిజంగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన జీవితాన్ని ఒక మెజర్మెంట్ ఏదైనా ఉండి అనేది మనం అనుకుంటే బాగుంది అనడానికి మనం ఎంత నవ్వుతున్నాం అనేది ఒక బారోమీటర్, దానికి ఒక తూకం పెట్టుకుంటే మామూలుగా ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ యాప్స్ అన్నీ చెప్తుంటాయి కదా, మీ స్మార్ట్ వాచెస్ ఇవన్నీ కూడా ఈ గంటలో లేచి నించున్నావా లేదా అని. దాంతో బాటుగా వాచ్ల్లో కనుక ఈ గంటలో నవ్వావా లేదా అని కూడా చెప్తే బాగుంటుంది. ఎన్నిసార్లు నవ్వావా లేదా అనేది ఒకటి, ఎన్నిసార్లు నవ్వావు అనేది. సో దే షుడ్ బి ఎ మెజర్మెంట్ కాల్డ్ స్మైల్స్ పర్ అవర్. ఆ స్మైల్స్ పర్ అవర్ వల్ల ఏమవుతుందంటే చక్కగా మనము సో మెనీ బెనిఫిట్స్. ఆఫ్ కోర్స్ అలా ఒక రోజులో వృత్తిపరంగా మనం పనుల్లో పడిపోయి పరిగెత్తుకుంటూ ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్ వెనక పరిగెడుతూ, ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్ మీద జంప్ అవుతూ, గెంతులు గెంతుకుంటూ అలా పరిగెడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో నవ్వడం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. అలాగా జస్ట్ హ్యావ్ ఎ మెజర్ ఆఫ్ యువర్ ఓన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. హౌ మెనీ స్మైల్స్ యూ హ్యావ్ పర్ అవర్. ఎన్ని నవ్వులు గంటకి ఎన్ని నవ్వులు. సరే, ఈ పాట మీకు నవ్వులు తెప్పిస్తుంది తప్పనిసరిగా. ఎందుకంటే ప్రకృతిలో ఈ సమయంలో ఉండేది మేఘాలతో వచ్చే వానలతో పాటు మనసు ఎగురుతూ ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇష్టంగా ఉంటుంది. వానంటే అలాగే ఉంటుంది. మరి ఈ పాట తెలిస్తే ఏ సినిమాలో చెప్పండి. 9722355555. విద్యా గారు మీకోసం. ఎగిరేనే చీకటి ఎరగని దానిలో పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే పరిచయమని త్రోవలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా, ఎప్పుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా. ఈ క్షణమే సంబరం, ఈ క్షణమే శాశ్వతం, ఈ క్షణమే జీవితం. తెలిసింది ఈ క్షణం. మౌనం కరిగినే మాటల సూర్యుడి ఎండలో స్నేహం దొరికినే నవ్వుల చంద్రుడి నీడలో ప్రాణం పొంగినే మెరుపుల తారల నింగిలో fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా. ఈ పాట ఇవ్వగానే 2వ గంటలో కలుసుకుందాం. 2వ గంటలో టాప్ ఆఫ్ ది అవర్ మీకు ఒక మంచి కథ చెప్తాను, విందురు కానీ. వెలుగు నలుపే కాదురా పలు రంగులు ఇలా సిద్ధం మదిలో రంగులు అద్దరా మన కథలకు అదే అర్థం. సరిపోదోయ్ బ్రతకడం, నేర్చే జీవించడం, గమనించడం పయనంలో అవసరం. చేసే సంతకం
రేడియో సురభి శ్రోతలందరికీ 2వ గంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనీషియా.net రేడియో ఫ్యాన్ యాప్స్ ద్వారా, అలాగే మీ స్మార్ట్ స్పీకర్స్లో కూడా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని సరసజ సమర్పిస్తూ ఉంటే మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి, రిలేటెస్ట్ మార్ట్గేజ్, సౌత్ ఫోక్ డెంటల్, రామ్ కొనారా, లాస్ అండ్ ట్రావెల్స్, అకులాండ్ అసోసియేట్స్. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. మన మొదటి గంటలో అన్నీ కూడా చక్కగా ఇప్పుడు ఉన్న మన చుట్టుపక్కల ఉండే ప్రకృతిలో ఉండే దానివల్ల మనలో వచ్చే మూడ్, అందులో అవన్నీ మనలో తయారు చేసే నవ్వులు, దాని నుంచి వచ్చే ఆనందం, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ మంచి మంచి పాటలు విన్నాం. మీరందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి యూ పార్టిసిపేటెడ్ విత్ మీ, బాగున్నాయి మంచి పాటలు. అండ్ దెన్ ఎస్పెషలీ 70s 80s వినిపించినప్పుడు తర్వాత కొన్ని మిక్స్ ఆఫ్ 90s అలా వేసుకుంటూ వచ్చాం కదా, సో బాగున్నాయి అని చెప్పారు. వి స్టార్టెడ్ ఆఫ్ మంచి పాటతోటి అలా మొదలుపెట్టి ఒక లలిత గీతం కూడా వినిపించాం. ఇలాగ మిక్స్ ఆఫ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయని చెప్పారు, చాలా సంతోషం అండి. 2వ గంటలో కూడా దాన్ని కొనసాగిద్దాం మనం. కొన్ని కొత్త సినిమాల నుంచి కూడా పాటలు వినిపిస్తాను మీకోసం. ఈ పాట అవ్వగానే ఒక కథ చెప్తాను, తప్పనిసరిగా విని నవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఈ పాట నాకు హేమంత్ గారు కోరారు. ఇది కొత్త సినిమాల నుంచి పాట. తెలిస్తే ఏ సినిమాలతో ఫోన్ చేయండి 9722355555. అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా, జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా, ఆ నింగి మెరిసింది పందిరిగా, ఈ నేల వెలసింది పీటలుగా, తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా, ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా, ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా. ఒక కలలాగా కరిగెను దూరం, ఇక జత చేరి మురిసెను ప్రాణం, ఒక శిలలాగా నిలిచెను కాలం, ఒడిగుడిలోనే తరిగెను బాణం. ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం, ఒక స్వరమై తడివినది తనువును రాగబంధం, గుండె నిండా సందడెలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి, ఉన్న మల్లె వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి, జరిగి జరిగి కరిగే తొల కరి పరువపు సడిగా, గదపై పలికే తడి తగ 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 తరిగెను. ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా. గెలిచినదే నిన్ను నా ప్రేమ, నిలిపినదే లోన, విడువనులే ఇక ఏ జన్మ, జతపడుతూ
రానా ఒక నీడనై నడిపించన ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుతున్న పాట రంగు రంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైన చోట మప్పులంటూ లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తోటి కిరణముల వెలుగై తగిలే నులి చిలిబిలి తడుపుల తరగడుగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఆడింది మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి బలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా మీరు విన్న ఆ పాట అర్ధ శతాబ్దం సినిమా నుంచి కొత్త సినిమా ఇది. దీనికి కోర్స్ శంకర్ మహాదేవన్ గారు చాలా బాగా పాడిన పాట. మంచి అర్థవంతంగా రెహమాన్ అనే అతను లిరిక్స్ రాస్తే నఫల్ రాజా AIS అనే అతను సంగీతం ఇచ్చారు దీనికి. సో దిస్ లాట్ ఆఫ్ న్యూ ఫ్లేవర్స్ కమింగ్ ఇన్ మన తెలుగు మ్యూజిక్లోకి. సరే, మీ అందరికీ చెప్పినట్టుగానే ఒక కథ వినిపిస్తాను. ఇంతకుముందు కథలు విన్నప్పుడు మంచి స్పందన వచ్చింది మీ దగ్గర నుంచి, కాబట్టి ఆ ప్రోత్సాహాన్ని తీసుకొని ఒక మంచి కథ మీకోసం. రేడియో సురభిలో మీకోసం కథ చెబుతా. ఈనాటి కథ మీకు వినిపిస్తున్నది భాస్కర్ రాయవరం. నేడు మీకు చెప్పబోయే కథ శ్రీనివాస ఫణికుమార్ డొక్కా గారు రచించిన టేక్ ఇట్ ఈజీ అన్న సంకలనం నుంచి 2 విషెస్. అన్నసారం అప్పుడే వంట పడుతోంది. కిటికీలోంచి వాలుగా ఏక లడ్కీ కో దేకాతో అన్న పాటలాగా నీరెండ పడుతోంది. ఫేన్ వయారంగా చుట్లు తిరుగుతూ నా శరీరం మీద ఉన్న కాస్త తెలివిని ఉఫ్ఫు అని ఊదేసి అలా పాండ్స్ పౌడర్ లాంటి మత్తును చల్లేస్తోంది. లంచ్లో ఆరగించిన శాఖపాకాలు కడుపులో కుదురుని మంద్రస్థాయిలో ఆకాశవాణి వారి మధ్యాహ్నం కచేరీ చేస్తూ మధ్యమావతి పాడుతూ ఉన్నాయి. కళ్ళు 30 వంతు మూసుకున్నాయి. మిగిలిన బ్యాలెన్స్ బరువుగా చూస్తూ ఘర్షణలో నిరోష కళ్ళలా హెవీగా ఉన్నాయి. అప్పుడు నా ముందో లేడీస్ ప్రత్యక్షమైంది. 3 ఆకుపచ్చ కత్తులతో నా మీదకి దూసుకొచ్చింది. ఉలికిపడి గబుక్కుని కళ్ళిప్పాను. మా లేడీసే. తమలపాకు పేరెట్స్ చుట్టుకుని వచ్చింది. పేరెట్స్ అంటే చిలకలుండోయి. మనకి మత్తులో అవి కత్తుల్లాగా ఉన్నాయన్నమాట. అదన్నమాట సంగతి. ఇంతకీ వెజిటేరియన్ ప్యారెట్స్. అవి అమాంతం నవిలేసి డ్రాకులా డబ్బింగ్ సినిమాలాగా ఎర్రటి నోటితో లేచి ఇప్పించే వచ్చే ఇయ్యా అన్నాను బ్రహ్మదేవుడికి అర్థం కాని దిక్కుమాలిన భాషలో. ఆవిడ నన్ను ఆపి, ముందవి మింగి అప్పుడు మాట్లాడండి. 3 తెస్తే ఒకటి తినిపించి 3వది ఆనక్కి దాచుకుంటారు ఎవరైనాను. మనము ఉన్నాం ఒత్త బొక్కుడుగొడ్డు అని స్లైట్గా చిరాకు అభినయిస్తూ. ఇంతలో నేను మింగడం పూర్తి చేసి నా మట్టికి నేను భోంచేసి పక్కేకి తొంగుంటే ఆకులు నోట్లో నూరి పైగా గొడ్డంటావా నిన్ను అని ఆవిడ మీదకి దూకి పీక పిసిగేయడానికి సిద్ధమవుతూ ఉంటే అడ్డం కొట్టి, పిసుకుదురు కానీ ముందు ఏమన్నారో చెప్పండి. ఏమీ లేదు. ఇప్పుడేంటే వచ్చావు
ఇలాగా అని అడిగాను అన్నాడు వివరిస్తూ. బాగుంది, అప్పుడు రాక ఇప్పుడు రాక ఇంకెందుకు సంసారం అంది మాయాబజార్లో ఛాయాదేవిలాగా సిగ్గుపడుతూ. అంటే ఇప్పుడు మనం మళ్ళీ సంసారం చేయాలా అన్నాను ఆశ్చర్యంగా. ఛీ ఊరుకోండి, ఓ మాట ఓ మంతి బొత్తిగా పూజ్యం అయిపోయాయి మీకు. ఇన్ని చేసి పెట్టినా పులుసులోకి చిలగడదుంపులు చేశానా, ఆఖరికి చిలకలు కూడా తెచ్చి కూరానా నోట్లో. మరి ఒక్క మాటైనా మెచ్చుకుంటే మీ సెమ్మేం పోయిందండి అంది గోముగా. ఓహో అదే మెచ్చుకోవడం అంటే మరి ఆనక లేచాక టీ కూడా తాగి ఇచ్చాక తీరిగ్గా మెచ్చుకుందామని ఊరుకున్నానన్నమాట అన్నాడు గ్యారంటీ ఒకటి వెగిలి నవ్వుతూ. ఆవిడ అదను చూసుకుని అంగపీఠం అలంకరించేసింది. ఇలాంటి సమయాల్లో మహారాజులే మటాష్ అయిపోయినారు, వీక్నెస్లో పడిపోయి. అంచేత ఎక్కడి మత్తు అక్కడ దుప్పట్లో కూరేసి ఆవిడ చెప్పే మాటల కోసం అటెన్షన్గా వింటున్నాను. ఆవిడ మొదలెట్టింది. ఏమండి మీకు గుర్తుందా, ఈ గోకుడు ఆపవే, నా నడ్డి మీద 4 వాతలున్నాయి. అంచేత నీది పిల్లలిద్దరిది బర్త్డేలు మన పెళ్ళిడే తప్ప అన్యమైనవి గుర్తుండవన్నమాట అన్నాను నడ్డి రాసుకుంటూ. అది కాదండి, ఇది వరకు దేవదానం యుద్ధంలో ఇంద్రుడు మీ సహాయం అడిగినప్పుడు మన ఇద్దరం లూనా మీద అమరావతి వెళ్ళి ఫైట్ చేశాం గుర్తుందా? అప్పుడు మీరు యుద్ధం మధ్యలో బ్రేక్ వైర్ తెగిపోయిందని బాగు చేస్తూ ఉంటే 2 రాక్షసులు మీ మీద ఆయుధాలతో దాడి చేస్తూ ఉంటే నేను శంకరాభరణంలోంచి 2 పాటలు పాడి వాళ్ళని చంపేస్తే అని గుర్తుందా? అప్పుడు మీరు నాకు 2 వరాలు ఇస్తానన్నారు, కావలసినప్పుడు కోరుకోమన్నారు, గుర్తుందా? అవునా, అలా అన్నానా? ఏదో లూనా పడైందన్న కంగారులు అని ఉంటాను, అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు అన్నాను లాలిస్తూ. అబ్బా వినండి, నాకు ఇప్పుడు ఆ వరాలు కావాలి, ఇవ్వాల్సిందే, లేకపోతే ఆడి తప్పిన దోషం మీకు చుట్టుకుంటుంది అని భయపడుతూ. ఓసి పాతకి, నీ కొడుకుకి పట్టాభిషేకం, నా కొడుకుకి ఛత్తీస్గఢ్ అడవులా కుదరదు, కావాల్సి వస్తే వాళ్ళిద్దరిని పోమని అడవులకి, నువ్వు కూడా పోయి వాళ్ళకి ఆవపెట్టే కూరలు పచ్చి పులుసు వండిపెట్టు. నేను హాయిగా ఇంట్లో ఉండి కౌన్మనేగా మేరీపతి, మీలో ఎవరు లంకేశ్వరు లాంటి ప్రోగ్రాములు చూసుకుంటూ ఉంటాను. 14 ఏళ్ళు అయ్యాక వచ్చి మీరు టీవీ కట్టేసి నాకు టెక్స్ట్ చేయండి అన్నాను ఆవేశంగా. అబ్బా ఊరుకోండి మీ గోల మీరును, మనకిద్దరు అమ్మాయిలే. నేను అడవుల గురించి మాట్లాడడం లేదు, ఆభరణాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరికీ చెరోటి, నాకు చెరో 2 వడ్డానాలు కాసుల పేర్లు చేయించండి. ఇది నా మొదటి వరం. వాళ్ళిద్దరికీ ఆ దిక్కుమాలిన స్కూళ్ళలోంచి తీసేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయండి. ఇది నా 2వ వరం. ఓ 5 డెవిల్స్ లారా, ఓ బ్రయన్ లారా, ఓ లారా దత్తా, మీరంతా సాక్ష్యం అనేసి నా నెక్స్ట్ డేలా కోసం చూస్తోంది ఓపిగ్గా. నాకు న్యాయానికి ఆ సమయంలో హార్ట్ అటాక్ రావాలి. అది రాంగ్ రూట్లో వెళ్ళి నెక్స్ట్ కాలనీలో ఎవరినో ఢీ కొట్టింది, వాడికి హంస ఫ్లై అయిపోయింది. నాకు నోటమాట రావట్లేదు. ఎప్పటికో కానీ తేరుకొని అన్నాను. కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బెక్కడ తెద్దామే, టామీకి ఇంట్లో ప్రింటర్ కూడా పనిచేయడం లేదన్నాను ఆందోళనగా. అబ్బా మీకన్నీ నేనే చెప్పాలి, హైదరాబాద్లో భూమి అమ్మేద్దాం అంది మెల్లిగా. ఎవరిది ఏమిటి? మీదే. నాకు హైదరాబాద్లో భూమి ఉందా? ఎక్కడే? అదేమిటి, మీరు పెళ్ళాక తొలినాటి రాత్రి చెప్పారు కదా, మహేశ్వరి పరమేశ్వరి పక్కన సినిమా హాల్ పక్కన కొంచెం ల్యాండ్ ఉందని. అదే, అప్పుడప్పుడు అవసరం కోసం ఫ్లోలో అలా ఏవో సర్దాకి చెప్పేస్తూ ఉంటాం, అవన్నీ పట్టించుకోకూడదు కాంతం అన్నాను నిర్ణయిస్తూ. అయితే మీకు భూమి లేదా? అంటే టెక్నికల్గా చూస్తే ఉంది, కానీ ఎంత అంటే నీకు ఎలా చెప్పను. నీకు మహాభారతం తెలుసా అన్నాను ఫేస్ ఇంట్రెస్టింగ్గా పెట్టి. తెలుసు. ఏం చెప్తాను అని ఆత్రంగా ఎదురు చూస్తూ. దాంట్లో ధర్మరాజు అండ్ కంపెనీ 5 ఊళ్ళు అడిగితే దుర్యోధనుడు జాటర్ రీఫిల్ కింద పడేసి అక్కడ పడ్డ చుక్కను చూపించి ఇందులో పెసరు కూడా ఇవ్వనొచ్చు అన్నాడా? అంత ల్యాండ్ ఉండేదన్నమాట. అది కూడా 10 ఏళ్ల క్రితం ఎవరో ఆక్యుపై చేసేసి ఒక 5 స్టోరీ జాటర్ రీఫిల్ లాంటి బిల్డింగ్ కట్టేసుకున్నారు. ఇప్పుడు మనం వెళ్తే బెడ్డుచ్చు కొడతాడు అన్నాను బ్యాంకగా. అయితే మరి ఆభరణాలు చెట్టెక్కేసినట్టేనా? అంటే ఎక్కినట్టే, ఏకువలుగా జమ్మి చెట్టు ఎక్కినట్టే అనమాట. పాండవులంతా ప్రాపర్టీ అంతా మూటగట్టి జమ్మి చెట్టు మీద పెట్టారు చూడు, అలాగనమాట. మనకు కూడా అజ్ఞాతం తీరిపోగానే అన్నీ కొనేసుకొని జాటర్ ఢమాల్ అనేయచ్చు అనమాట అన్నాను నమ్మకంగా. మరైతే పిల్లల చదువు సంగతి అయినా చూస్తారా అంది ఆందోళనగా. ఆ మాట అన్నావు, ఆలోచిస్తా, జరూరు ఆలోచించికే ఏక నిర్ణయ లేచాక తుమ్కో బోల్తా హై అని పెట్టి అటు తిరిగి గుర్రు పెట్టేశాను. ఏం బోల్తాను, ఇలాగే మాటలతో బోల్తా కొట్టించండి. ఆనక వాళ్ళు డబ్బు లేక చదువు రాక మననే పోల్తారు, ఆనక మీ ఇష్టం అనేసి నెమ్మదిగా విశ్రమించింది. ఓ 3 గంటల ఏక కథ రాయడం, 3 గంటల పాటు ఇక్కడ కథ రాయడం ఆపబడును, తిరిగి లేచాక రాయబడును. 3 గంటల తర్వాత రాము కాకా చాయ్ లావ్ అని గట్టిగా అరుస్తూ లేచి నేనే గబగబా కిందికెళ్ళి జీ సాబ్ అబీలారు అని టీ పెట్టుకొని తాగేశాను. మళ్ళీ ఇప్పుడు కథలేకొద్దాం. ఇక మిగిలింది పిల్లల చదువు. దాని గురించి ఆలోచిస్తుండగానే భూమికి సరిగ్గా 2 గుప్పెళ్ల ఎత్తులో ఉండే 3 ఏళ్ల శాల్తీ అటు ఇటు తిరిగి ఆడుకుంటోంది. దాన్ని పిలిచి, ఒసే బుడింగి, ఇవాళ స్కూల్లో ఏం చెప్పారే అన్నాను సరదాగా. వెదరిస్ అన్నీ అంది నవ్వుతూ.
వెరీ గుడ్ వెరీ గుడ్. మరి టుమారో వెదర్ ఈజ్ రెయినీ అంది కళ్ళింత చేసి. నువ్వు టూ మచ్చే, మరి డే ఆఫ్టర్ టుమారోను వెదర్ ఈజ్ సన్నీ అంది పళ్ళికిలిస్తూ. నాకెందుకో డౌట్ వచ్చింది. వాన పడితే రెయినీ, లేకపోతే సన్నీ. ఈ సింపుల్ లాజిక్ తెలుసుకోలేక ఈ పిచ్చి హ్యాపీ అయిపోంటేనే బాగా డౌట్ వచ్చింది. అయినా సరే ఏదో ఒకటి నేర్పారు కదా వాళ్ళు. ఇంతకీ చదువు చెప్పే స్కూల్ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తోంది మా ఆవిడ. ఇంత మంచి విషయాలు చెప్తున్నారు అక్కడ. విధి వక్రించి ఇంకో ప్రశ్న వేసి చూసాను దాన్ని. ఒసే ప్రణవి, నీ పేరు స్పెల్ చేయడం చెప్పారా అన్నాను ఆసక్తిగా. యా బట్ ఐఎమ్ బిజీ నౌ అంది ఆడుకుంటూ. దాని బిజీనెస్ చూసి గుండె చెరువైపోయింది. అయినా తమాయించుకుంటూ అడిగాను, మా తల్లి కదూ, ఓసారి చెప్పవే. ఓకే, కానీ ఓన్లీ వన్ టైం. PROTN ప్రణవి అని చెక్క గుర్రం మీద ఊగుతోంది. నాకు కాలేయం నోట్లో కొట్టింది ఒక్క మాట. అర్జెంటుగా పిల్లలైనా మార్చేయాలి, లేక స్కూల్ అయినా మార్చేయాలి. ఏది కరెక్ట్ అని ఆలోచిస్తుండగా పెద్ద శాల్తీ ఇలా కనిపించి అలా గరుత్మందులా ల్యాప్టాప్ నోట్లో కంచుకొని రూమ్లోకి దూరి ఢమాల్మని తలిపేసుకుంది. నేను తెర తీయరా తిరుపతి దేవరా అని టైపులో 100 సార్లు మొరపెట్టుకున్నాక రూమ్ తలుపు కాస్త తెరుచుకుంది. లోపలికి వెళ్ళి చూశాను. ఏదో ప్రాజెక్టు చేస్తుందట. ఏం ప్రాజెక్టే అని అడిగాను. హౌ టు మేక్ మ్యాక్సిమం డొనేషన్స్ ఇన్ సమ్మర్ వెకేషన్ ఫర్ చారిటీ అంది తడుముకోకుండా. ఓహో, ఏముంది, ఏ నిమ్మరసమో నారింజ రసమో అమ్మండి, కార్లు కడగండి, గడ్డి కోయండి అన్నాను సింపుల్గా. నాన్న, అది అందరూ చేస్తారు. అన్నీ చేసినా మహా అంటే $100 వస్తాయి. నాకు $1000 చేయాలనుంది. అందుకే నీ ప్రాజెక్ట్. సపోజ్ నీదొకటి, అమ్మదొకటి కిడ్నీ అమ్మేసామనుకో, సపోజ్ అనుకో అంటూ మొదలెట్టి నాకు ప్రజెంటేషన్ స్లైడ్లు చూపించింది. దానిలో శరీరంలో ఉన్న రెండు ఉన్న వాటినన్నిటికీ ఒక వెల నిర్ణయించబడి ఏది అమ్మితే ఎంత లాభమో రాసి ఉంది. నాకు వెన్నులో నుంచి వణుకొచ్చింది. దానికి సాష్టాంగ నమస్కారం చేసి, ఒసేయ్ ఇవి ఐడియాలా, నిజం చెప్పు, ఇవి నీ ఐడియాలేనా, నిజం చెప్పు అన్నాను. లేదు నాన్న, ఇవి నా ప్రాజెక్ట్ టీంలో ఉన్న జేసన్ గ్రేస్ చెప్పారు. నా ఐడియా కళ్ళు డొనేట్ చేయడం అన్నమాట అంది అనునయిస్తూ. నా తల్లే, బతికించావు. నా మాట విని ఈ గాలిపటాలు కత్తిపడవలో తయారు చేసుకునే ప్రాజెక్టులు చేయవే. నీకు వెయ్యే కదా కావాల్సింది. నేను సింగిల్ చెక్కులు ఆశిస్తాను. ఇలా జనాల మూత్రపిండాలు పెద్ద పేగులు అమ్మేయకే బాబు. మీ చదువులు సంతకెళ్ళా, మీ ప్రాజెక్టులు పాడుగాను అని కిందకు వచ్చి పెద్ద చెంబుడు చల్లని మంచినీళ్లు తాగాను. సోఫాలో కూలబడి ప్రాణం లేచి వచ్చింది. మా ఆవిడ లేచి వచ్చింది. చూశారా మా స్కూళ్ళ సంబడం. అందుకే తనీషా వాళ్ళ స్కూల్లో వేయండి పెద్దదాన్ని. అది గిఫ్టెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రైవేట్ సైన్స్ అకాడమీలో చదువుతోంది. దానిలో వేస్తే అందరూ ఐన్స్టీన్ మదర్ హస్బెండ్స్లా తయారవుతారనమాట అంటూ ఉండగానే తనీషా వాళ్ళ నాన్న తానీషగాడి ఫోన్. హిందీలో వాడు కూసిన దానికి తెలుగు సారాంశం ఏమిటంటే, మరో 2 నిమిషాల్లో వాళ్ళ ఆవిడ సదరు తనీషాని తీసుకుని మా ఇంటికి తగలడుతోందట దాని ప్రాజెక్టు నిమిత్తమై. ఏవో దిక్కుమాలిన కుక్కీలు అమ్ముతోందట. అది సమ్మరి. నాకు నవ్వొచ్చింది. చూసావా, మన అండర్ ట్రీ అంటే మన చెట్టు కింది స్కూలే నయం. పిల్లలు హ్యూమన్ అనాటమీ మీద ఎలా డబ్బులు సేకరించవచ్చో నేర్చుకుంటున్నారు. $1000 పోసి చదివించే ఆ స్కూల్లో చూడు ఇంకా కుకీలు అమ్ముకుంటోంది అని గర్వంగా బనీన్ లేబుల్ ఎగరేస్తూ చెప్పాను మాటలు. ఇంతలో తనీషా వచ్చింది. అంకుల్, ఈ 10 కుకీలు $20 మీరు తీసుకోవాలి. ఇది ఫలానా చారిటీ అని ఏవేవో కార్డులు చూపించింది. మనకి 18 ఫాంట్ కన్నా తక్కువలో ఉంటే అట్టే కనపడదు. ఓకే, ఓఎస్ అని కుకీ ప్యాకెట్ తీసుకుని దానికి 20 సమర్పించాను. యూ ఈట్ అంకుల్ అంది ముద్దుగా. బాగుండదని ఎలా విలాసంగా ఒక కుక్కీ తీసి నోట్లో పెట్టుకున్నాను. చెప్పకపోవడమే బాగుంది. అప్పుడు చెప్పింది, అంకుల్, ఈ కుక్కీలో 2 జెనెటికల్లీ మాడిఫైడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి కుక్కది, ఒకటి పందిది. ఒక వారం తర్వాత మీ కుడి చెవి చిన్నగా అయిపోతే పంది ఈజ్ డామినేటింగ్ అన్నమాట. మీకు నాలుక సాగిపోతే కుక్క ఈజ్ డామినెంట్ అన్నమాట. లెటస్ సీ యూ ఇన్ 1 వీక్ అంకుల్. డైలీ ఈట్ 1 కుక్కీ ఆఫ్టర్ డిన్నర్ అని చెప్పేసి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మతో. నాకు దడ పుట్టుకుంది. వీళ్ళ సైన్స్ తగలయ్యా. ఆ మొక్క నేను నోట్లో మొక్క వేసుకోకముందు చెప్పాలి కదా. ఇప్పుడే ఈ వారాంతానికి నేను కుక్కనవుతానో పందినవుతానో వారి దేవుడో, ఇవేం చదువులరా నాయనో ఆయన భోరను వెలిపిస్తుంటే మా ఆవిడ తరుణోపాయం చెప్పింది. మరేం కంగారు లేదండి, దీనికి విరుగుడు కుక్కీలు నటాషా దగ్గర ఉన్నాయట. దానికి ఒక 50 ఇచ్చి అది కొనుక్కోండి, ఓ మొక్క రకండి, సరిపోతుంది అంది ఆశగా. నేను బేలగా ఒక నవ్వు నవ్వి మా ఆవిడ దగ్గర తీసుకుని ఆవిడ మంగళసూత్రాన్ని కళ్ళద్దుకొని ముద్దు పెట్టుకున్నాను భక్తిగా. రేడియో సురభిలో కథ చెబుతా ఈ శీర్షికలో మీరు విన్న కథ శ్రీనివాస్ ఫణికుమార్ డొక్కా గారు రచించిన 2 విషెస్ టేక్ ఇట్ ఈజీ సిరీస్ నుంచి. అందించిన వారు భాస్కర్ రాయవరం. శ్రోతలు ఫోన్ చేస్తున్నారు, చూద్దాం. నమస్కారం అండి, రేడియో సురభి. మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు.
ఓకే, కరెక్ట్ అండి. సరే, మీకు కథ నచ్చిందని అనుకుంటున్నాను. సో మంచి పాట విందాం. ఈ పాట వింటూ ఈ పాట సినిమాలో ఫోన్ చేయండి. అలాగే కథ నచ్చింటే కనుక కథ గురించి కూడా చెప్పచ్చు. 9722355555. సిరి సిరి పూల చల్లాయి పాప సీమంతమే నాడి, పురకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమే నాడి, ఆశగా మధుమాసమి అడిగింది మాట, ఊగక మన ఊయల అలిగింది పూట. అయ్యగారు ఆపేశారే? నీ అర్థం లేని ఐడియాలతో నా మనసులోని నిద్రపోతున్న భావాలను మళ్ళీ గుర్తు చేశావు. ఇక నీ ఐడియాలు వద్దు, ఏమి వద్దు. అందాలలో నెలవంక, ఈ నెలవంక దిగి వచ్చేనా, శృంగారాలకే శరవింకా, జోరాలీలకే నిదురించేనా, పెళ్లినాటి తుళ్ళిపాటు తల్లినాడు సాగున, అమ్మ చాటు బిడ్డ ముందు అయ్యగారికి పన, కలలే కన్నారు కమ్మగా, ఇదిగో మీ కానుక. సిరి సిరి పూల చిల్లాయి పాప సీమంతమే నాడే, ఆశగా మధుమాసమే అడిగింది మాట. సంసారమే మధుగీతం, పూసే యౌవన వనజాతాలే, పిల్లా పాపల అనుబంధం దాచేసిందిలే తొలి గ్రంథాలే, గోకులాన పుట్టినోడు కొంగు చాటు కృష్ణుడే, నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే, ఎదలో ఉన్నాడు జీవుడు, ఎదురైతే దేవుడు. పాటంతా మీరే పాడేస్తే అసలు కొడుకు నేను నా సంగతి ఏంటి? పలికే మురళి తలపై నెమలి, అది పాటగా ఇది ఆటగా, ప్రజలో డజనై భజనే పడితే కథ కంచికే మన ఇంటికే. సిరి సిరి పూల చల్లాయి పాప శ్రీమంతమే నాడే, ఆశగా మధుమాసమి అడిగింది మాట, పులకల కొమ్మ పుణ్యాల రెమ్మ పేరంటమే నాడే, ఊగక మన ఊయల అడిగింది పూట. కొన్ని మంచి బీట్స్తో ఉండే పాటలు ఉంటాయి కదా, అలాంటిది ఇది గాంధీవం సినిమా నుంచి. ఇందులో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, మంచి పాటలు ఉంటాయి ఇందులో. ఈ పాట మల్టీ స్టార్ సింగర్స్ అంటే బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, చిత్ర, అనురాధ శ్రీరామ్ వీళ్ళందరూ కలిసి పాడిన పాట. సరే, కొన్ని వాణిజ్య ప్రకటనల తర్వాత మళ్ళీ కలుసుకుందాం. బావర్చీ బిర్యానీస్ రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.
ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchiplano.com. బావర్చి బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. ఈ యాడ్స్ వింటున్నప్పుడు మీరు నాకు ఫోన్ చేయొచ్చు. కథ నచ్చిందా లేదా, కథ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. 9723355555. How was your vacation? ఓ ఫెంటాస్టిక్ అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి, సంవత్సరానికి 2-3 ట్రిప్స్ వేస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదు, డీల్స్. లాసన్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. Lawson Travels. Visit lawsontravels.com. 214-631-2458. Hi Rekha, how was your vacation? ఓ ఫెంటాస్టిక్ అరుణ, ఎంత హాయిగా జరిగిందో చెప్పలేను. అదృష్టవంతురాలివి, సంవత్సరానికి 2-3 ట్రిప్స్ వేస్తున్నావు. నీకేంటమ్మా బోలెడ్ డబ్బులు. డబ్బులు కాదు, డీల్స్. లాసన్ ట్రావెల్స్ తో అసోసియేట్ అయ్యాక అన్ని ప్రయాణాలు చాలా సులువయ్యాయి. Lawson Travels. Visit lawsontravels.com. 214-631-2458. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మన తెలుగు సమాజానికి ఉపయుక్తమయ్యే మరెన్నో కార్యక్రమాలు తెలుసుకుని వాటిని తానా కేంద్ర వర్గానికి తీసుకుని వెళ్ళి వారి సహకారంతో వాటిని చేపట్టి తానా పరిధిని మరింత విస్తృతం చేయాలన్నదే నా ఆకాంక్ష. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్గా ఎన్నుకోవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ south4dental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. రేడియో సురభి కార్యక్రమంలో ఇవాళ ఇంకా మనకి చివరి అరగంట సమయం ఉంది. చక్కగా మంచి పాటలు విన్నాం, కథ విన్నాం. అలా చూస్తుండగానే ఈ వసంతంలో శోభ మనకి ఎంత తొందరగా అలా కాలం గడిపించడానికి సహాయపడుతుందో ఈ పాటల కార్యక్రమం. ఇక్కడికి వచ్చి రేడియో చేసినప్పుడు మీరందరూ ఫోన్ కాల్స్ చేస్తుంటే ఇలా 2 గంటలు చక్క అయిపోతుంది. చాలామంది ఫోన్ చేసి కథ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చాలా సంతోషం. సో నేను అన్నాను కదా మొదటి భాగం ముగించే ముందు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన జీవిత నాణ్యతని ఎలా తూకం వేయచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ మెజర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ స్మైల్స్ పర్ అవర్. ఎన్ని నవ్వులు గంటకి పూస్తున్నాయి అనేది మనం చూసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ సినిమా హవా నడుస్తుంది కాబట్టి ఈ సినిమాలోంచి ఒక పాట
మరి ఈ సినిమా ఏంటో చెప్పండి. 9722355555. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనేషియా.net రేడియో ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ. మా ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి రెస్టారెంట్, లేటెస్ట్ మార్గేజ్, సౌత్ ఫోక్ జెంటల్, రామ్ కొనారా లాస్ అండ్ ట్రావెల్స్, అకుల్ అండ్ అసోసియేట్స్. Relatest Mortgage. Looking for a mortgage loan for home purchase or refinance? Sirish Pundla with Relatest Mortgage will do a free analysis of your current mortgage and recommend money saving options for you. Call Sirish Pundla at 972-312-8959
or email loan@realitrust.com. Visit realitrust.net. Mention this ad and receive $500 credit towards an appraisal fee. Akula & Associates, Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas, E1 to EB5, JLOR visas, family-based visas like K1, K3, citizenship and naturalization services. If you have a complex immigration matter, no need to worry. You have a trustworthy and most efficient attorney firm to handle your situation and derive best outcomes for you. Just call Akula & Associates, 844-299-5003. Loss and travel, planning to go on holidays with your family, visiting your loved ones back home, or looking for a romantic getaway? No need to waste countless hours crawling the internet. Book your tickets anytime over the phone with Lawson Travel. At Lawson, we have years of experience in the industry to provide our clients with superior service, value, and travel expertise. In the past 20 years, we have served over 1 million travelers around the world, helping them to reach over 40,000 destinations. Whatever your destination is, it's waiting for you. Call Sirish Pundla. Call to book your flight, 214-631-2458. సౌత్ ఫోర్క్ డెంటల్, మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు ప్లేనో అండ్ ఇర్వింగ్ లొకేషన్స్లో మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్కి వారమంతా ఈ లొకేషన్స్లో అందుబాటులో ఉంటున్నారు. సంప్రదించండి డాక్టర్ బిందు కొల్లి at southforkdental.com. Brilliant Prep. Brilliant Education Group. Brilliant Prep is offering an 18-month or 1.5-year immersion program for 10th graders or sophomores for SAT, ACT, and PSAT, and eventually guiding them through their college admission processes. Classes are conducted virtually online. They have offices in Frisco, Carrollton, South Plainfield, New Jersey. Call 469-844-PREP 7737 or brilliantprep.com. Spice Rack. They have grocery store and meat store all in one-stop shop. They also have a biggest banquet hall, right-size hall for all occasions, weddings, graduations, birthday parties, anniversaries. They have all amenities like high-speed Wi-Fi, projectors, audio system, friendly staff, and best food available for all the occasions. North Texas Hindu Society వారి బాలాజీ మందిర్ ఫ్రిస్కోలో ఉంది. అక్కడ ప్రతి శనివారాలు తైలాభిషేకము జరుగుతుంది. దానికి ఆ సేవల కోసం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి శనివారం 11 నుంచి 12 గంటల వరకు గంట సేపు ఈ తైలాభిషేకం జరుగుతుంది. అక్కడ మీరు అంటే సుబ్రహ్మణ్య స్వామికి మీరు తప్పనిసరిగా ఆ సేవలు తీసుకోవడానికి అభిషేకం స్పాన్సర్షిప్, తర్వాత యాన్యువల్ స్పాన్సర్షిప్ కూడా ఉన్నాయి వీటికి. తప్పనిసరిగా యూ కెన్ కాంటాక్ట్ ది టెంపుల్ 469-410-5410. సో మనకి వాటి కార్యక్రమంలో చివరి 15 నిమిషాల్లో కొన్ని మంచి పాటలు విని కార్యక్రమాన్ని ముగించేద్దాం. సో చక్కగా ఇందాక విన్న పాట ఏ సినిమాలో అడిగాను, చాలామంది వింటూ ఉన్నట్టున్నారు. అది ఈ సినిమా రిలీజ్ అయింది కూడా మళ్ళీ అమెరికా థియేటర్స్లో కొంతమంది వెళ్ళి చూస్తూ ఉన్నారు క్షేమంగా. ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్, పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో ఈ సినిమా బిగ్గెస్ట్ అవైటెడ్ బ్లాక్ బస్టర్ హిట్ కింద అంటున్నారు టాక్ ప్రకారంగాను. వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ స్టారర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ డెఫినెట్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 years హిస్ మూవీ ఈస్ బ్యాక్. అండ్ అదేంటి మళ్ళీ అంటే అటు పొలిటికల్ కెరియర్ ఉన్నా సరే సినిమాల్లో హీ నీడ్స్ టు మెయింటైన్ హిస్ ప్రొఫెషనలిజం హియర్. సో కాబట్టి హీస్ డెఫినెట్లీ బ్యాక్ విత్ వకీల్ సాబ్. సినిమాకి మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో ఐమ్ ష్యూర్ ఆల్ పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. సరే, కొన్ని కొత్త సినిమా పాటలు మీకోసం వినిపిస్తాను. ఈ పాట చాలా 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 బాగుంది. కొత్త సినిమాలోది. ఏ సినిమాలోదో తెలిస్తే కనుక ఫోన్ చేయండి 9722355555. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే,
ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండను కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండను నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం వెళితే ఊపిరాడదే ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మల జంటవనా ఇందాక కంటిపాప పాట రాసింది రామజోగ శాస్త్రి గారు. ఈ పాట ఇప్పుడు విని పాట ఒకే ఒక లోకం నువ్వే. ఆ పాట రాసిన వారు చంద్రబోస్, అద్భుతంగా రాశారు. ది సిడ్ శ్రీరామ్ మెస్మరైజింగ్ వాయిస్, చాలా మంచి మెలోడియస్గా ఉంటుంది పాట. ఈ లిరిక్స్ కూడాను చాలా అంటే మనసుకు హత్తుపోయేలాగా ఉంటాయి. శశి అనే సినిమా నుంచి ఈ పాట మీకోసం. సో తర్వాత నేను వినిపించబోయేది ఇప్పుడు ఈ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ పాటల రిలీజ్లో ఇంకొక అద్భుతమైన కొత్త పాట. దీనికి సమయం ఇద్దాం, చక్కగా పాట అంతా వచ్చి పాట గురించి కూడా మాట్లాడదామని చెప్పి. ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు ఏ సినిమాలోది అనేది, కాబట్టి తప్పనిసరిగా చెప్పండి. అలాగే ఇఫ్ యూ క్యాన్ ఈ పాట బేసిక్లీ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కూడా చెప్పండి నాకు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఏ సినిమా? 9723355555. మెగా ఫ్యాన్స్ అందరికీ కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మొల్లెలు కోసిందే, ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. మెల్లో మెలికల నాగుల దండ, బలపుల వేడికి ఎగిరి పడంగా, ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే, అమ్మ పిలుపు
దానికి ఏందా సింకం చూలం వైరాగేశం ఏందని సణిగిందే ఇంకుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే లోకాలేలే ఎంతోడైనా లోకువ మడిసే సొంతింట్లోన అమ్మోరి గట్టం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలు మగల నడుమన అడ్డం రావులే కాటి నియమాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే ఏలకి మూడో జామాయే ఒత్తిక పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలయ్యే ప్రతి ఒక్క రోజుది జరిగే ఘట్టం ఎడముఖమయ్యి ఏకం అవటం అనాది అలవాటిలకి అలకలలోనే కిలకిలమనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు గడతేరే పాఠం. కోర్స్ ఆ పాట ఆచార్య సినిమా నుంచి సూపర్ డూపర్ రిసెప్షన్. మొట్టమొదట పాట రాగానే ఆ పాటకి సంబంధించి ఏమంటారు సాహిత్యానికి కానీ మళ్ళీ మణిశర్మ అండ్ చిరంజీవి కాంబినేషన్ ఈజ్ బ్యాక్. సో ఇందులో ఈ పాటలో సాహిత్యం కూడా చాలా గొప్పగా సదాశివ సన్యాసి తర్వాత మళ్ళీ పాట రాయడము వాళ్ళిద్దరు మణిశర్మ గారికి ఇటువంటి శివుడి పాట రావడం అందులో కూడాను. అండ్ దెన్ రామజోగ శాస్త్రి గారికి ఐ థింక్ ఇట్స్ సెకండ్ సాంగ్ విత్ చిరంజీవి గారు. అతను 150లో నీరు నీరు పాట రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాస్ పాపులర్ పాట కింద దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఇన్ ఎ వే. సో ఇందులో సాహిత్యము అంటే మనకు ఆది దంపతులు శివపార్వతుల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఆదర్శాన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉండే దాంపత్య అనుబంధాన్ని మనకు పాఠం కింద చూపించే పాఠం కింద ఎలా అనేది ఈ పాటలో చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు అమ్మవారేమో మెళ్ళో మెలికల నాగుల దండ, ఆయనకి ఆమె అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఈయన వేడికి ఆ పాములు ఉలికి పడతాయట, ఆ విభూతి అంతా రాలిపోతుందట, అమ్మ పిలవంగానే బయలుదేరతాయట. ఎలా ఆమె దగ్గరికి బయలుదేరుతుంటే అక్కడేమో అమ్మవారు ఎలా ఉన్నారు, కొరకొన కళ్ళు మండే కళ్ళు విరబోసుకున్న కురులు, అలా కోపంగా చూడడానికేమో అలా ఉండి ఈయన మాత్రం ఎలా ఉండాలంటే ముందుకు అవతారం ఏంటయ్యా నువ్వు ఎప్పుడు శూలం పట్టుకొని ఉంటావు, బైరాగేశం ఏమిటి అని చెప్పి కోపంగా ఈయన అంటుంది అనమాట. ఆమెమో అలా ఉంటుంది. సో అలా లోకాలేలే ఎంత వాడైనా సరే ఇంటి దగ్గర లోకువ అని చెప్పడం, సొంత ఇంట్లో లోకువ అని అమ్మవారికి అడ్డం పట్టుకొని బతిమాలేట, పర్లేదు ఇప్పటికి ఇలా పర్లేదులే అని. అలా చూస్తూ ఉండగానే ఒకటో జాము రెండో జాము మూడో జాము గుడిలో గంటలు కొట్టేశారట వీళ్ళిద్దరు. అమ్మవారి గుడికి అమ్మవారు, అయ్యవారి గుడికి అయ్యవారు వెళ్ళిపోవాలట. అసలు ఎంత బాగా రాశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ పాటల్లో ఈ మధ్య కొంచెం వెసులుబాటు ఉంటుంది రచయితలకి. సాకి కానీ లేకపోతే ముక్తాయింపు మాటలు కానీ రాయడము, పాట మొదలవ కంటే ముందర ఒక సాకిలో మంచి భావం పలికించడం. ఇందులో ఒక ముక్తాయింపు మాటలు ఉన్నాయన్నమాట. ముగింపు సాకి అనాలేమో. ప్రతిరోజు జరిగే ఘట్టం ఎడమొఖం ఏకమవడం, అనాది అలవాటిది అలకలలతోనే కిలకిలమనుకోవడం అనేది అనాది అలవాటు. ఎక్కడి నుంచి ఆది దంపతుల నుంచి వస్తున్నది. ఈ స్వయాన చెబుతున్నారయ్యా అనుబంధాలే కడతేరే పాఠం అని చెప్పి చక్కటి భావంతో ముగిస్తారు ఆయన పాటని. సో తర్వాత మనకు ఇంకొక 4 నిమిషాలు ఉంది ఈ కార్యక్రమాన్ని ముగించుకునే సమయం అయిపోయింది. కాబట్టి మీకు రేపు రాజేశ్వరి గారు అండ్ టీమ్ ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ యూ బ్యూటిఫుల్. మనకి ఇప్పుడు ఈ సంవత్సరం శార్వరి అయిపోతుంది, కొద్ది 2 రోజుల్లో ఉగాది రానుంది. మీ అందరికీ కూడా
నా తరపు నుంచి ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగానే తెలియచేసుకుంటూ చక్కగా ఈ వసంత మాస హేళ మీ అందరికీ కూడా ఎన్నో నవ్వుల పువ్వులని మీ కుటుంబాలలో వెళ్ళి విరిసేలా చేసి మీ అందరికీ కూడా ఇందాక చెప్పాను కదా, ఒక మెజర్మెంట్ ఫర్ యువర్ లైఫ్, స్మైల్స్ పర్ అవర్. ఎన్ని నవ్వులు గంటకి మీ జీవితంలో విరబూస్తున్నాయి ఒకసారి మెజర్మెంట్ చేసుకుంటూ నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. సో ఈ పరిస్థితుల్లో అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు క్షేమంగా కూడా ఉండండి. సరే, ఈ ఒక్క పాటతోటి నేను ఇవాళ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇది కూడా మరొక సిడ్ శ్రీరామ్ పాట, మంచి మెలోడియస్ పాటతోటి సెలవు తీసుకుంటూ భాస్కర్ రాయవరం. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన. ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో, ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో